తమ్ముడు కరెక్టే మీరు చేసింది. మనకేం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి, అడగపోతే ఎవరు కరెక్టే కదా బన్నీ. అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చి మనకి క్రెడిట్ అయినా తర్వాత మాట్లాడుకుందాం సార్. తమ్ముడు ఐ లవ్ యూ. మ్యాటర్ ఏంటంటే మనం ఎంత ఎత్తుకి ఎదిగినా మీ అందరూ తోడు ఉంటే మళ్ళీ షేక్ చేసి ఎవడు ఉండడు. సో లవ్ యూ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ మై డియర్ బన్నీ, ఐ వాంట్ టు సే దట్ నీ నట విశ్వరూపం చూపించావని చెప్పాలి. రియలీ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, దే వర్క్డ్ రియలీ సో హార్డ్. నేను ఇది ఎంత చెప్పినా ఒకసారి బన్నీ అంటే అమ్మో నువ్వు మరీ ఎక్కువ చెప్పక బాబు అంటే కాదు బన్నీ. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానో నీ ఫ్రెండ్ గానో డిఎస్పీ గానో దేవి గానో మాట్లాడలా, మీలో ఒకటిగా మీ ఆడియన్స్లో నేను కూడా ఒకనే. ఎందుకంటే సినిమాలు చూసి సినిమాని ప్రేమించి సినిమాలో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలని సినిమాకి వచ్చినవాడు నేను. అందుకే ఇప్పటికీ ఇంట్లో హోమ్ థియేటర్లో కంటే టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్కి వెళ్ళి అది ఎవరి సినిమా అయినా సరే చూడటం నేను ఇష్టపడతా. ఓకే, సో నేను మాత్రమే కాదు, అవును దీన్ని గట్టి కొట్టచ్చు, మీ ఇద్దరు కొడతారండి, అందరూ కొట్టండి. అది ఆ మాత్రం సౌండ్ ఉండాలి మన స్టేజ్ ఎక్కితే. ఓకే, அவங்க ஃபர்ஸ்ட் டைம் என் மியூசிக்கில் பண்ண பாட்டு நினைக்கிறேன் இது. I think now you will add one more thing to my credit because most of the topmost heroines, whenever they did a special song for the first time, it has always been my song. So తట్టుగా కొట్టండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళేది ఈ క్రెడిట్? అందమైన తారలందరూ ఫస్ట్ టైం చేసే స్పెషల్ సాంగ్ డిఎస్పీ మ్యూజిక్ అంటే ఇంకా అందుకే తమ్ముడు ఇందాక నన్ను మనకు చెందాల్సి మనం అడిగి తీసుకోవాలి, లేదా చాలామంది ఇవ్వట్లా ఈ మధ్య. ఓకేనా? అంటే అది సమంత కానివ్వండి అంటావా మమ్మ అని, కాజల్ గారు కానివ్వండి నేను పక్కా లోకల్, పూజ హెగ్డే కానివ్వండి జిల్ 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 జిగేలు రాణి, అలా చాలామంది. అలాగే ఇప్పుడు శ్రీలీల గారు కూడా కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క అంటూ ఒక ఝలక్ చూపించారు మన పాటలో. థ్యాంక్ యూ శ్రీలీల గారు. సార్ రవి సార్, మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు. మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 25 minutes ఆచి నా వందు సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్. ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు నేను లోపలికి వెళ్తే వదలట్లా. ఓకేనా? లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయాలి. నేను ఎప్పుడంతే ఓపెన్. ఓకే